నంద్యాల జిల్లాలో పులుల గణన ప్రారంభం. కాగజ్ నగర్ లో కొనసాగుతున్న కార్మికుల సమ్మె. పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలంలో టైగర్ టెన్షన్. ఇలాంటి న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ లో పులుల గణన ప్రారంభమైంది. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్ లో ఫిబ్రవరి 13 వరకు పులుల గణన కొనసాగనుంది. ఈ క్రమంలో పాదయాత్రపై అటవీ శాఖ తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. వెంకటాపురం, హటకేశ్వరం, పెచ్చెరువు, నాగలూటి మార్గంలో శ్రీశైలం పాదయాత్రను ఫిబ్రవరి 8 వరకు నిషేధించినట్టుగా ఆత్మకూరు డీడీ విఘ్నేష్ అప్పావ్ ప్రకటించారు. ఈ సమయంలో భక్తులు ఆత్మకూరు దోర్నాల్ రోడ్డు మార్గం వినియోగించాలని సూచించారు. మహాశివరాత్రి దృష్ట్యా ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు పాదయాత్ర అనుమతి ఉంటుందన్నారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 4 రోజులుగా మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. అయితే మున్సిపల్ అధికారులు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వల్ప తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని కార్మికులు తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ సమీక్ష నిర్వహించారు. భూభారతి రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారం, సాదా బైనామా పెండింగ్ అప్లికేషన్లు సహా పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులతో పాటు కార్యదర్శి పాత్ర అత్యంత కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్, బాలరాజుపల్లి గ్రామ సమీపంలో పెద్దపులి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాలరాజుపల్లి సమీపంలోని మొక్కజొన్న చేనులో పులి పాదముద్రలను గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలను ధృవీకరించారు. ఇటీవలే కరీంనగర్ జిల్లా బహదూర్పూర్ ఖాన్పేట్ శివారులోని పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి, అబ్బాపూర్ గ్రామ సరిహద్దులోనూ పులి సంచరించినట్టుగా తెలిసింది. జూలపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. పెద్ద పులిని ఫారెస్ట్ అధికారులు బంధించాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా పెమ్మి మండలంలోని కోసగట్టు, యాపలగూడ మధ్యలో ఉన్న దుత్తివాగుపై వంతెన లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటను మార్కెట్ కి తీసుకువెళ్లాలన్నా, మండల కేంద్రానికి వెళ్లాలన్నా, వైద్యం, ఇతర నిత్యావసరాల కోసం వెళ్లాలన్నా దుత్తివాగు దాటిపోవాల్సిన పరిస్థితి. దీంతో ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వస్పెళ్లి, దొండరి, రామ్నగర్, సత్తుగూడ, న్యాయకపుగూడ గ్రామస్తులంతా కలిసి బండరాళ్లను పేర్చి తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు, నాయకులు వెంటనే స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.